కాబట్టి ఈ రోజు మనం ఏదైతే లక్ష ఉద్యోగాలని మోసపోయి ఈ పార్టీకి ఓటేసామో, మన ఇంటి పార్టీ అనుకున్నాం కాబట్టి మనం ఆ రోజు తెలంగాణ జెండా పట్టుకున్నాం. కానీ తెలంగాణ జెండా పట్టుకున్నాం, ఆ తెలంగాణను సాధించుకున్నాం. ఆ పోరాటం ప్రతి చిన్న పిల్లవాడి నుంచి కుల మత భేదాలు లేకుండా ఈ రోజు పోరాడినాం కాబట్టి మనం తెలంగాణను తెచ్చుకున్నాం కదా. అదే విధంగా మళ్ళీ 90% ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఏకమైతే మనకెందుకు రాదు రాజ్యాధికారం అని కూడా నేను మళ్ళొకసారి మీ అందరికి కూడా తెలియజేసుకుంటున్నా. మనమందరం కూడా ఏకమైతే తప్ప ఈ దొరల పార్టీలను ఈ రాజద్రోహుల పార్టీలను ఎదుర్కోవాలంటే మనమందరం కూడా ఏకం కావాలి. కాబట్టి మళ్ళీ